స్వామి, పాకిస్తాన్ ఇష్టపడే ఇండియా స్వామి. కాకి మరియు కోకిల రెండూ చూడడానికి ఒకేలా ఉంటాయి. తేడా తెలిసేదెప్పుడు అంటే అవి గొంతు విప్పినప్పుడు. గొంతు విప్పాక కాకి వేరే, కోకిల వేరే. ఇది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. కాషాయపు గుడ్డలు వేసుకున్న ప్రతి వ్యక్తి చూడ్డానికి సన్యాసిలాగానే కనిపిస్తాడు. నోరు తెరిచి మాట్లాడాక తెలుస్తుంది సన్యాసి వేరే, సన్నాసి వేరే అని. ఆది శంకరాచార్య స్థాపించిన వాటిల్లో ఒక మఠం ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ లేదా జ్యోతిర్మఠం. దానికిప్పుడు అధిపతి అని చెప్పుకు తిరుగుతున్నటువంటి అవిముక్తేశ్వరానంద సరస్వతి. స్వరూపానంద సరస్వతి స్వామి సమాధి చెందిన తరువాత ఈయన మఠాధిపతి అయ్యాడట. ధర్మం గురించి కంటే రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఈయన ధర్మ ప్రవచనాలు చేస్తే వినేవాళ్ళు లేరు కాబట్టి వార్తల్లో ఉండాలంటే పాలిటిక్స్ మాట్లాడాలి. మరి వాస్తవాల్లోకి వెళితే ఈయన కాంగ్రెస్ స్వామి. సహజంగానే కాంగ్రెస్ స్వాములు ప్రధాని నరేంద్ర మోదీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. అలా మాట్లాడే వాళ్ళంటే పాకిస్తాన్కు కూడా ఇష్టమే కదా. 2019లో వారణాసి నుండి లోక్సభకు మోదీ పోటీ చేసినప్పుడు ఈయన మోదీకి వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని నిలపాలని చూశాడు. ఎవరు దొరకలే. 2024లో జిఏయు అలయన్స్ అనే పేరు మీద ఒక అభ్యర్థిని నిలబెట్టాడు. మొత్తం పోలైన 11,30,143 ఓట్లలో ఈయన అభ్యర్థికి 2,171 ఓట్లు వచ్చాయి. మొదటి నుండి వివాదితుడే. ఈయన గురువు స్వరూపానంద ఇంకా సమాధి చెందకముందే తప్పుడు వీలునామా చూపించి మఠానికి అధిపతి సీట్లో కూర్చున్నాడు. శంకరాచార్య స్థానం పొందడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని అఖాడాలు నిర్వహిస్తాయి. దేశంలోని 13 ప్రముఖ అఖాడాలు ఈయన శంకరాచార్య కావడానికి అర్హత లేనివాడు అని తేల్చాయి. పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు 15 అక్టోబర్ 2022 నాడు ఈయన ఆచార్య పదవి చేపట్టకుండా స్టే విధించింది. ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తులు ఎవరంటే త్వరలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నటువంటి భూషణ్ రామకృష్ణ గవాయి మరియు బివి నాగరత్న, బెంగళూరు వెంకటరామయ్య నాగరత్న, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఈఎస్ వెంకటరామయ్య గారి కూతురు. ప్రస్తుతం ఈయన అధికారికంగా శంకరాచార్య కాదు. మద్దతు కోసం తన బాసెస్ అయినటువంటి సోనియా కుటుంబం చుట్టూ తిరుగుతూ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కష్టపడుతూ ఉంటాడు. గత వారం పెహల్గావ్ కశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందువుల్ని టార్గెట్ చేసి చంపిన కిరాతక చర్య తర్వాత ఈయన ఒక వీడియో విడుదల చేసి మన ఇళ్లల్లో దొంగతనం జరిగితే ముందుగా చౌకీదార్కే కదా చెబుతాం, ఆ చౌకీదారే గనక అప్రమత్తంగా ఉంటే దొంగతనం జరగదు కదా అని నరేంద్ర మోదీ గారిని అవహేళన చేశాడు. పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు కశ్మీర్లోకి వచ్చి ఈ పని చేశారని ప్రభుత్వం అనేక మంది నిపుణులు చెబుతూ ఉంటే పాకిస్తాన్ నుండి వచ్చారని మీకెలా తెలుసు అని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. పాకిస్తాన్ నుండి రాలేదని ఈయన గారికి ఎవరు చెప్పారు? మరి ఆ వీడియోను సోనియా గాంధీ, కాంగ్రెస్ మోచేతి నీళ్లు త్రాగడానికి సిద్ధంగా ఉండే పండితులు ఫేస్బుక్ లాంటి చోట షేర్ చేసి నేను చెప్పా కదా అంటూ పోస్టులు పెట్టారు. ఈయన వీడియోను పాకిస్తాన్లో కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు అంటే ఈయన మాటలు ఎవరికి నచ్చుతున్నాయో దేశభక్తులు తెలుసుకోవాలి. శత్రువుకి నచ్చే పని చేసేవాడు, దాన్ని సమర్థించేవాడు ఈ దేశానికి మిత్రుడవుతాడా? ఆ సన్నాసి పక్కన పెడితే కనీసం మిత్రుడవుతాడా? సింధు నది నీళ్లను ఆపితే పాకిస్తాన్కు వచ్చే నష్టం ఏమిటి? పైగా నీళ్లు ఆపాలంటే భారత్కు 20 ఏళ్లు పడుతుందని ఈయనకు నిపుణులు చెప్పారట. 2016 నుండే మోదీ ఆ పని సైలెంట్గా చేస్తున్నాడని, సింధు నది నీళ్లు మనం ఆపితే పాకిస్తాన్ విలవిల్లాడుతుందని ఈ మూర్ఖుడికి తెలుసా? సాధువులకు సన్యాసులకు కూడా వాక్ స్వాతంత్ర్యం ఉంటుంది, కానీ ఆ స్వాతంత్ర్యం శత్రువుకు మేలు చేసేదిగా ఉండకూడదు. ఈ విషయంలో సాధువు అని కాషాయపు గుడ్డలు తొడుక్కుని తిరిగే ఈ శాల్తీ కంటే ఓవైసీనే నయం అనిపించింది. మన ధర్మంలో మన దేశంలోనే ఉంటూ మనకే నష్టం తెచ్చే ఇలాంటి ఇంటి దొంగలకు సంఘ బహిష్కరణే సరైన మందు. పి సతీష్ గారు అందించినటువంటి ఈ కథనం విశ్లేషణ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.